తెలుగు ఫిలిం ఛాంబర్లో అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా. దీనికి ఒక రూమ్ కేటాయించి ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రోజు చాలామంది అన్నారు వీడియో పైరసీ ఎలాగా దీన్ని అరికట్టం, శ్రీనివాసరావు గారు అరికట్టం ఇవన్నీ సాధ్యమేనా అని డిస్కషన్ జరిగి, అంటే దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా భరిస్తారు, ఎలా జరుగుద్ది అవన్నీ లెక్కలేసుకున్నప్పుడు మన ఇండస్ట్రీని కాపాడుకునే దానికి మన ప్రయత్నాలు చెయ్యాలి అనే గట్టి పట్టుదలతో స్టార్ట్ అయినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ వీడియో పైరసీ సెల్, దీంట్లోంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేసామండి. ఎందుకనంటే మనకి మన బాడీకి అని చెప్పి టోటల్గా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ ఎంగేజ్ చేసి ఇదొక టీం లాగా చాలా స్ట్రాంగ్గా చేసాం. దీనికి సపరేట్ వెహికల్స్, సపరేట్ ఫోరం, దాని మీద ఎవరు కూడా ఏంటంటే దాన్ని సీక్రెసీగా మెయింటైన్ చేస్తే చాలామందికి తెలియంది ఏంటంటే యూకేలో స్కాట్లాండ్ పోలీస్ అంటే చాలా స్ట్రాంగు, చాలా సిన్సియర్గా చేస్తారంటారు. ఆ స్కాట్లాండ్ పోలీసులే మన తెలుగు ఛాంబర్ వారిని పిలిచి మన ఎఫర్ట్కి హాలీవుడ్ ఫిల్మ్స్ని కూడా మనం చాలా వరకు చేసి వాళ్ళకన్నీ లింకులు ఇచ్చాం. చేస్తే కొన్ని సంవత్సరాలు మనకి డబ్బు కూడా పంపారండి. వాళ్ళు ఫండ్ కింద డబ్బు పంపడం జరిగింది స్కాట్లాండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత మన రాజ్ కుమార్ అని చెప్పి క్యాడ్ ఎంటర్టైన్మెంట్లో ఉండేటప్పుడు రాజ్ కుమార్ని కూడా ఆ సెల్కి మళ్ళీ ఒక చైర్మన్ లాగా చేసి, అంటే ఎవరెవరు బాగా దాని మీద పార్టిసిపేట్ చేయగలరో చేస్తే ఒక పెద్ద ముఠాన్ని పట్టుకోవటం జరిగింది. ఆడి పేరు గాడ్, వాడికి నిక్నేము గాడ్. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో చాలా పెద్ద ఆఫీస్ అండి, ఒక పెద్ద ఆఫీస్. దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వాడిని అరెస్ట్ చేసి అప్పుడే మనం అసలు వీటి మీద వీడియో పైరసీ అనే యాక్ట్ మీద ఎంత ఈజియెస్ట్ వేగా వాడు బయటకు వచ్చేయచ్చో లూప్ హోల్స్ అన్నీ తెలుసుకొని గవర్నమెంట్ని సంప్రదించి, ఇదే మన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లీడ్ చేసి లాస్ట్ పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. పాత రోజుల్లో 2వ వారం 3వ వారం వచ్చి వాళ్ళు మళ్ళీ మనల్ని ఛాలెంజ్ చేస్తుండేవాళ్ళు. ఇది ఎంత దూరం వెళ్ళిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి మహేష్ బాబు గారి మీద కూడా ఇదే వీడియో పైరసీ దీని మీద అక్కడికి వెళ్ళేసి షాపుల మీద వెళ్ళి ఇది చేస్తే కేసు కూడా బుక్ అయింది. అంటే మన ప్రయత్నం మనం గట్టిగా చేసాం. ఛాంబరు ఈ రోజుకి కూడా కాలరెత్తుకొని మనం చెప్పగలం, ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక్కటే ఈ వీడియో పైరసీ సెల్ మెయింటైన్ చేస్తూ స్టిల్ 24 hours 365 days వర్క్ చేస్తూ లింకులు తీయటం అయితేమి, లింకులు పట్టుకోవటం అయితేమి, కొందరికి క్లూలు ఇవ్వటం అయితేమి, ఇవన్నీ జరిగినాయి. మధ్యలో ఒక ఫేజ్లో ఇక్కడ కూడా చిన్న చిన్న తప్పులు జరిగితే అసలు క్లోజ్ చేసేద్దామనే ఒక దీనికి వచ్చినప్పుడు లేదు, మనం చేసిన ఎఫర్ట్లు చాలా గొప్పవి, మనం సాగిద్దామని ఇక్కడ ఇంకా ఇంకోటి చేయటం జరిగింది. ఒకప్పుడు ఎక్కడికక్కడ కొత్త వరవడి స్క్రీన్ మీద నుంచి కెమెరాలు థియేటర్లో తీసేస్తున్నారని స్క్రీన్స్ కొన్ని అరేంజ్ చేస్తే దాన్ని క్యాప్చర్ చేయలేనటువంటి టెక్నికల్ని కూడా టెస్టులు చేయటం జరిగింది. ఇంకా సాంకేతికత వస్తుంది. డెఫినెట్గా దీని మీద మనం ఇంకా పరిశోధించాలి. ఏది ఏమైనప్పటికీ నిన్న ఐ బొమ్మ రవి నా భాషలో నిజంగా చెప్పాలంటే అండి, మన తెలంగాణ గవర్నమెంట్
అలానే సివి ఆనంద్ గారు ఇంతకుముందే దీని మించి ఆయన ఇంతకుముందు పోస్టులో ఉండేటప్పుడే ఈ కేసుని లీడ్ చేయటం స్టార్ట్ చేశారు. తర్వాత సజ్జనార్ గారు వారి బృందం డెఫినెట్గా చాలా మంచి ఎఫర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వటం కానీ, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మేమైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్తో దీన్ని ఇలా వదలదాం అనుకోవటం లేదు. ఏదో కృతజ్ఞతలు చెప్పేసాం కదా ఇది అయిపోయిందని. దే ఆర్ ద హీరోస్. మనందరం ఎన్ని లీడ్లు చేసినా ఏం చేసినా వాళ్ళ టీం కష్టపడి పనిచేసింది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలవాలి, ఒక డయాస్ మీద వాళ్ళని చాలా గౌరవంగా తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున, ఫిలిం ఇండస్ట్రీ తరపున చాలా గొప్పగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి. త్వరలోనే డెఫినెట్గా ప్రెసిడెంట్ భరతభూషణ్ గారితో నేను ఇందాక అదే చెప్పాను, సార్ ప్లాన్ చేద్దామండి, ముందు ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత డెఫినెట్గా డిస్కస్ చేసి ప్లాన్ చేద్దామన్నారు. దాన్ని లీడ్ చేస్తాం. అంటే మాకు ఆనవాయితీ ఏది జరిగినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున జరిగితే ఛాంబర్ నుంచి ముందు లీడ్ వెళ్ళాలి. అప్పుడే ఈ సంస్థ దీని గౌరవం, దీని ఇది ఉంటుంది. డెఫినెట్గా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు. మా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఘనంగా పెద్ద ప్రోగ్రాం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అది త్వరలో ప్రెసిడెంట్ గారు వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఇంతకుముందు కంటే స్ట్రాంగ్గా, అసలు ఈ సినిమాకి ఎవరన్నా పట్టుబడితే వాళ్ళలో జరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 5%, ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టుంటే 500 కోట్లు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు అది చట్టం చేశారండి. కానీ మేము అప్పుడే చెప్పాం, ఈ చట్టమే చాలదు సార్. ఈరోజు చాలా వెబ్సైట్లు గవర్నమెంట్ వద్దనుకుంటే ఆ వెబ్సైట్లు కనిపించడం లేదు. టెలికాం డిపార్ట్మెంట్తో దాన్ని ఇంటర్లింక్ చేసి ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళకేదో ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, పొలిటీషియన్స్కి కానీ లేకపోతే దీనికి కానీ. ఇదొక పెద్ద మాఫియా. ఇది డెఫినెట్గా ఈ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు లీడ్ తీసుకొని కానీ మనం కానీ గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని కూడా, అసలు ఈ సినిమాల్ని మనం అప్లోడ్ చేస్తే రీసెంట్గా మన ఛాంబరే చేసిందండి. మన సినిమాలో కొన్ని క్లిప్పింగ్లు పెడితే వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది, పలానా సినిమా పలానా దగ్గర ఉంది, పలానా సినిమా పలానా వెబ్సైట్లో ఉందని. ఆ విధంగా రకరకాల టెక్నికల్గా చేసాం. డెఫినెట్గా దీన్ని ఆ విధంగా గవర్నమెంట్లతో కలిసి ముందుకెళ్ళేదానికి గ్యారంటీగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సోషల్ మీడియా, మీరు ఇప్పటికీ చాలాసార్లు మీరు చెప్తున్నారు, రాస్తున్నారు, పైరసీలో సినిమాలు చూడొద్దు, హీరోలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్కి రావడం మానేసి పైరసీలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది. మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు ఇస్తుండేటటువంటి క్వాలిటీకి, పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్డు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులందరికీ నా మనవి అదే, డెఫినెట్గా సపోర్ట్ చేయండి. సినిమా ఇండస్ట్రీని
సేవ్ చేయండి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. థ్యాంక్ యూ. కడుపు మంటతో మాట్లాడే మాటలు సార్. డెఫినెట్గా